టీవీ ఒకటి వచ్చింది. ఆ టీవీ మీద ఇలా ఏటో నాకు తగ్గిందని కూడా బాబుకి వచ్చాము. ప్లేటర్ డౌన్, ఆ ప్లేటర్ డౌన్ అయిపోయిన వెంటనే ఆత్మలో వచ్చింది. ఆత్మ ఇప్పుడు దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము అనేది అక్కడ సంవత్సరం అయితే ఇప్పుడు మరి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దేవుడే మరి కాపాడుతుంది. ఎక్కడ 12 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని బాధలు పడ్డాను. 7 సంవత్సరాలు ఏకదాటిగా మరి నా పూర్తిగా లేవడానికి కూడా స్థాయికి అలాగా ప్రాపర్టీ బతుకు అన్న కూడా పావలేండి. కానీ ఏదైనా కూడా ప్రీ ప్లాన్ మీరు ఉంటారు. ఆయన ఆరోగ్యం పోవడం, కుటుంబం కూడా అంతంత మాత్రంగా చాలా పేదరికమైన కుటుంబం. ఆయన బయటికి వెళ్తే కానీ, రోజువారి కూలి పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఏదో కష్టపడుతూ వాళ్ళ వైఫ్ కొన్ని రోజులు కష్టపడ్డారు, బాధపడుతూ బయట నుంచి మెడిసిన్స్ గట్రా తెచ్చుకొని వాళ్ళు వీళ్ళు కొంత వీధిలో వాళ్ళు సాయం చేయడంతో గెటింగ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ శ్యామలా గారు ఇప్పుడు 2 కిడ్నీలు పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన సమస్య కుటుంబం మీద కాటేసింది. మాకు ఈరోజు ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము కొంత నగదు శ్యామలా గారికి, నాగరాజు గారికి అందించడం జరిగింది. మాకు వీలైనంత. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందే. అది నగదు రూపంలో కానీ లేదా ఇంకే రూపంలోనైనా కూడా మీరు స్వయంగా వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. కిడ్నీ డయాలసిస్ అనేది ఎంత తీవ్రమైన వ్యాధి మీకు తెలుసు. అది ఎవ్రీ మంత్ కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ మెడిసిన్ ఖర్చుకు కానీ 10,000 to 15,000 అవుతుంది కేవలం ఆవిడకి మాత్రమే. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నాగరాజు గారికి, శ్యామలా గారికి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుతూ మా ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ కోరుతున్నాం. మేము ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎవ్రీ మంత్. అందులో భాగంగా ఈ మంత్ కార్యక్రమం చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు బోల్డ్ ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లాలో. దయచేసి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి శ్యామలా గారికి, నాగరాజు గారికి ఆర్థికంగా తోడండి సహాయం చేయాల్సింది కోరుతూ, నిజంగా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని మేము ఈరోజు చూడడం జరిగింది. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇంకా చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, 10th ఇంటర్. కాబట్టి శ్రీకాకుళం స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇంక వీడియో చూసాక ఎవరికైనా స్వచ్ఛందంగా సేవ వచ్చి హెల్ప్ చేయాలనిపిస్తే వాళ్ళకి వచ్చి సాయం అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.